షర్మిల అనంతపురం రాకతో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? అందులో ముఖ్యంగా నిన్నటి రోజు జరిగిన షర్మిల సభకు పెద్ద ఎత్తున భారీ ఎత్తున వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి రానున్న ఎన్నికల్లో ముఖ్యంగా అతి తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో శైలజానాథ్ గారు ఉన్నారు. ఏం చెప్తారు? ఈ కాంగ్రెస్ పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి సార్? ఏంటి సార్ నిన్న షర్మిల సభను ఉద్దేశించి ఏం చెప్తారు? మా నూతన పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు నిన్న వచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అట్లాగే రాష్ట్రానికి మేలు కోరుకునే వాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చారు ఆశీర్వదించడానికి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనూ అట్లాగే ప్రజాస్వామ్యవాదులను ఒక జోష్ వచ్చే విధంగా నిన్న కార్యక్రమం ఉంది. ఖచ్చితంగా నిన్న ప్రోగ్రాం అనేది జిల్లా వ్యాప్తంగా ఉత్సాహాన్ని అట్లాగే ఇంపాక్ట్ కలిగజేస్తుందని అనుకుంటా ఉన్నాం. సార్, చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ సభలు అంటే చాలా చప్పగా చాలా పల్చగా జనాలు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇది ఎలా చూస్తారు? ఎందుకంటే సభకు చాలా భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చినటువంటి నేపథ్యం, ఏకంగా రఘువీరారెడ్డి రావటం, మీరు ఉండటం ఎలా చూస్తారు? ఈ సంకేతాలు ఎలా ఉంటాయి రానున్న ఎన్నికలు? ఈ జిల్లాలో నేను రఘువీరెడ్డి గారు లేకపోవడం అన్నది జరగదు. ఆ పక్క ఆయన ఈ పక్క నేను ఉన్నాం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ క్యాడర్లోనే ఒక విధమైన ఉత్సాహం, దానికి రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ కారణం కావచ్చు, షర్మిలమ్మ గారి ఇమేజ్ కారణం కావచ్చు, వెరసి 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత కావచ్చు, ఇవన్నీ కూడా నా కారణాలు. ఎందుకు వచ్చారంటే అసలుకి ఒకే ఒక కారణం, ఇప్పుడున్న ప్రభుత్వాల పట్ల విసిగిపోయో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉంటే బాగుంటుంది అనుకోవడం. అనంతరం జిల్లాకి కాంగ్రెస్ పార్టీకి విడదీయాల సంబంధం కాబట్టి నీళ్ళైనా పంటలకు బీమా అయినా ఏమైనా చేసింది మేమే కాబట్టి ప్రజలంతా వచ్చారు. సో నిజంగానే బాగా వచ్చారు. ఇంకంతకంటే నేను చెప్పలేదు. సార్, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పిన హామీలు, ముఖ్యంగా హంద్రీ నీవా కావచ్చు, ఇటువంటివన్నీ ప్రస్తావించడం ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఏకంగా జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా షర్మిల అటాక్ చేయడం చూస్తే ఎలా సార్? ఏం చెప్తారు? ఎవరు ముఖ్యమంత్రులు, ఎవరు అధ్యక్షులు వాళ్ళ గురించి మాట్లాడతాను. నేను కూడా అనంతపురం జిల్లా వాసిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. చెరువులకు నీళ్ళు ఇమ్మన్నాం, కాలువలు దమ్మన్నాం, 33 లక్షల మందికి తాగునీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయమన్నాం, తాగే నీళ్ళ కోసం ఏర్పాటు చేశాం. ఇవన్నీ ఏం కాలేదు. ప్రాజెక్టు అనంతగానే అవన్నీ కనుకనే ప్రభుత్వాలు అడుగుతాం, ఇంకోటి అడుగుతాం. మేము ప్రభుత్వం ఉన్నప్పుడు చేసాం, ప్రభుత్వాలకు కంటిన్యూస్ ప్రాసెస్ అయితే చేయాలి. కనుక ఎక్కడైతే జరగలేదో దాన్ని బాధ్యత గల నాయకురాలుగా అమ్మాయిని మా ప్రెసిడెంట్ గారిని అడిగారు. సో ఇంకా గట్టిగా అడగలేదు నా అభిప్రాయం. సరే, జగన్మోహన్ రెడ్డి తరఫున ముఖ్యంగా నాయకులు, వైసీపీ నాయకులు అయితే ట్రోల్స్ చేస్తున్నటువంటి ఎలా చూస్తారు ఒక మాజీ మంత్రిగా? ఎందుకంటే ఆమె సిద్ధాంతికంగా మాట్లాడుతున్నటువంటి విషయం, ముఖ్యంగా ఏవైతే చెప్పారో అవి చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, లేదంటే ఆమెను క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఎలా చూస్తారు ఒక మాజీ మంత్రిగా మీరు? ఏవైతే సమాధానాలు ఇవ్వడానికి బాధ్యత వహించని వాళ్ళు, లేక మాట్లాడిన చెత్తకంతా బాధ్యత వహించని వాళ్ళు మాట్లాడే మాటల గురించి పట్టించుకోవడం మంచిది. వారి గురించి అనవసరంగా ఎంకరేజ్ చేయడమే. ఎవరిబడి నోస్. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, షర్మిల గారు ఏంటి, శైలజనాథ్ ఏంటి, రఘువీర్ రెడ్డి ఏంటి, ఎవరికి అందరికీ తెలుసు. ఎవరి గురించి ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొద్దిగా ఇట్లా దాన్ని యాక్టివ్ అందామా, లేకపోతే మహేశ్వర రెడ్డి గారు చెప్పారు ఓవర్ యాక్టివ్ అందామా, దీన్ని ఏమో తెలియదు. కానీ అది మంచిది కాదు మాత్రం చెప్పాలనుకుంటాను. సార్, ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు స్టార్ క్యాంపెయిన్లుగా అటు పురంధరేశ్వర్ కావచ్చు, ఇటు షర్మిల పనిచేస్తున్నారని చెప్పి వ్యాఖ్యలపై ఏం చెప్తారు? మాట్లాడుతుంటారు బహిరంగ సభల్లో జనాంతికంగా అప్పుడప్పుడు కొన్ని పదాలని, కొన్ని పంచులను ఇస్తూ ఉంటారు. ఆ పంచులే తప్ప దాంట్లో ఏముంది? ఆఖరికి ఎవరి ఓట్లు వాళ్ళవి, ఎవరి ఎత్తుగోలు వాళ్ళవి, ఎవరి సమస్య వాళ్ళవి. కాబట్టి ఎవరు మాట్లాడినా మనం చేయగలిగింది ఏమి లేదు. మాట్లాడేవాళ్ళు కొద్దిగా బాధ్యతగా నేనైనా మీరైనా బాధ్యతగా మాట్లాడాలి. అసలుకి చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు, ఆ తర్వాత షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి అందరూ సరే కూర్చోబెడదాం ఒకసారి. అసలుకి ఏంది పరిస్థితి కూడా. కాకపోతే నేను ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం ఏం మాట్లాడతారు? మా జిల్లాకు వస్తే మా జిల్లాకి ఇప్పటికీ చెట్లు ఎండిపోతూ ఉన్నాయి, పంటలు లేవు, వరి పంట లేదు మాకు, మా చెట్లన్నీ మా తోటలు నాశనం అవుతూ ఉన్నాయి, రైతుకు సబ్సిడీ చేతికి రావడం లే, ఎరువులు లేవు. వీటిపైన మాట్లాడితే సంతోషపడతాను. మరి దానిపైన మాట్లాడమని కోరుతా ఉన్నాం.
సార్ ఫైనల్గా సార్ ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్లీ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పర్సెంటేజ్ పెంచుకుంటుందా లేక సీట్లనే పెంచుకుంటుందా? సీట్లని పెంచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం. ఇది మాజీ మంత్రి డాక్టర్ షాకే శైలజ చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే షర్మిల రాకతో మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక జోష్ వచ్చిందని, ఇటువంటి పరిస్థితుల్లోనే సభలు కూడా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో అభివృద్ధి చెప్పినవి చేయనటువంటి పరిస్థితుల్లోనే మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా బాధ్యత గల వ్యక్తులు ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడాలి. ముఖ్యంగా ఒక మహిళని జగన్మోహన్ రెడ్డి చెల్లెలైనటువంటి షర్మిలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అది అభివృద్ధి దిశగా రాజకీయ నాయకులు ఒక హోదాలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలని చెప్పేసి మాజీ మంత్రి శైలజనాథ్ చెప్తూనే, అందులో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా సీట్లను సంపాదించే దిశగా ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పేసి మాజీ మంత్రి శైలజనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.